like, share and subscribe Sneha TV. వెల్కమ్ టు స్నేహ టీవీ. స్నేహ టీవీలో ఈరోజు స్నేహ మ్యాక్స్ సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి కటికెల శివభాగ్యారావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి ఈ మధ్య వివిధ ఛానల్స్లో వివిధ రకాలైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాని గురించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు స్నేహ మ్యాక్స్ అనేటువంటి సంస్థ గురించి వైజాగ్ బేస్డ్గా హెడ్ ఆఫీస్ ఉందని విన్నాము. దాని మీద రకరకాలటువంటి ఛానల్స్లో వివిధ రకాలైన ఆరోపణలు మీ మీద ఛానల్ గురించి వస్తూ ఉన్నాయి సార్. దాని మీద మీ యొక్క క్లారిటీ ఏంటి సార్? స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఈ సొసైటీని 2008లో స్టార్ట్ చేసామండి. పర్పస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలనే కాన్సెప్ట్తో చేశాము. మెంబర్స్ దగ్గర డిపాజిట్ తీసుకుని మెంబర్స్కి మాత్రమే లోన్లు ఇస్తూ స్టార్ట్ చేశాము. 2008 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బందులు ఏమి లేకుండా సక్సెస్ఫుల్గానే చేస్తున్నాం. వైజాగ్లో దీని హెడ్ ఆఫ్ వైజాగ్లోనే రిజిస్టర్ చేసాం, వైజాగ్లోనే చేస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్లో డిపాజిటర్లకి డబ్బులు ఇవ్వకపోవడం ఒకటి, అంటే బాగా మిమ్మల్ని ఇబ్బంది కలుగుతున్నా కూడా అడుగుతున్నాను. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉంది సార్ అది. సో అందుకే అంటే బోర్డు తిప్పేసిన స్నేహ మ్యాక్స్ అనేది ఆఫీస్ ముందుగా టెంట్ వేసి జనాలతో మాట్లాడించడం జరిగింది సార్. దాని మీద మీ యొక్క స్పందన ఏంటి సార్? రైట్, 16 సంవత్సరాలు ఈవెన్ కోవిడ్లో కూడా ఇంటింటికి తిరిగేసేసి ఇంట్రెస్ట్ ఇవ్వటం జరిగింది. కోవిడ్ టైంలో మేము ఇవ్వటానికి ఇచ్చాము, మాకు రావటానికి డబ్బులు ఇచ్చేటప్పుడు మా ప్రాణాలు ముఖ్యం అవుతాయి, అంతేగాని మీ డబ్బులు ముఖ్యం కాదు అన్నట్టుగా మాట్లాడి కొంత రికవరీ అనేది ప్రొసీడింగ్స్ అనేది ఆగింది. దాంతోపాటుగా ఈ మధ్య మీరు ఏదైతే చెప్తున్నారో మాకు రికవరీస్ లేట్ అవటం వలన సో కొంత ఇంట్రెస్ట్ ఇవ్వకపోవటం అనేది, లేట్ అవటం అనేది అది వాస్తవం, దానిలో డౌట్ లేదు. మీటింగ్ కూడా పెట్టేసేసి అందరికి కూడా చెప్పడం జరిగింది, 100% పే చేయటం జరుగుతుంది, ఎవరికి కూడా వడ్డీతో పాటు పే చేయటం జరుగుతుంది, ఎవరికి కూడా ఎగ్గొట్టే ప్రసక్తే లేదనేసి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వాట్సాప్లో కూడా నేను మెసేజ్లు పెడుతున్నాను. సో నేను ఆ ప్రయత్నం మీదే ఉన్నాను. ఓకే, అయితే ముఖ్యంగా ఎలిగేషన్ ఏమంటారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని మీరు తుంగలో తొక్కారని, అతిక్రమించారని మీపై పెద్ద ఆరోపణ ఉందండి. నిజానికి ఈ కోఆపరేటివ్ సొసైటీ ఆర్బీఐ గైడ్లైన్స్ కింద నడుస్తుందా? మీరు దాన్ని ఫాలో అవుతున్నారా, కావట్లేదా? అసలు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ 95 యాక్ట్, ఈ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ఆర్గనైజేషన్ ఇది కూడా పబ్లిక్ నుంచి డిపాజిట్ మేము అప్లై చేయట్లేదండి. సో ఇది ఎన్బిఎఫ్సి కింద రాదు, ఆర్బీఐ గైడ్ లైన్స్ కింద కూడా రాదు. ఓకే, మరి ఎట్లా మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కింద రాదు, అదేవిధంగా ఎన్బిఎఫ్సి కింద కూడా రాదు. మేము పబ్లిక్ నుంచి ఎవరి దగ్గర కూడా డిపాజిట్ మొబైలైజ్ చేయలేదు, మెంబర్స్ దగ్గర నుంచి మాత్రమే, ఓన్లీ మా మెంబర్స్ దగ్గర నుంచే మొబైలైజ్ చేసాము. ఆ మెంబర్స్కి మేము లోన్లు ఇచ్చాము. అంటే ప్రతి సొసైటీకి ఒక బైలా అనేది రాసుకుంటారు కదా సార్. ఇప్పుడు మీ సొసైటీ ఇప్పుడు ఇట్లాంటి సొసైటీలో నష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యత అనేది ఎవరు వహిస్తారు అనే దానికి మీ సమాధానం సార్? రైట్, బాధ్యత ఆల్మోస్ట్ 2008లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక మాట ఇచ్చానండి, ఏమాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నా కుటుంబం మొత్తం కూడా బాధ్యత తీసుకుంటాం, ఆ పేమెంట్స్ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేనే బాధ్యత, నా కుటుంబం బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాను. నీటివే జరిగింది కానీ పారిపోవటం అనేది జరగదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ స్నేహ గ్రూప్ అనేది 25 సంవత్సరాలు, 25 ఇయర్స్ నుంచి ఎంతో మంది సపోర్టర్స్ కూడా ఉన్నారు. నా సపోర్టర్స్ అందరితోటి ఒక కాన్సెప్ట్ తో చేసుకుంటూ వచ్చాము. సో దీన్ని ఏదో పడేద్దాము, మూసేద్దాం అనే ఆలోచనలు అయితే ఎక్కడ లేవు, ఎక్కడ మూసేయలేదు. బోర్డు తిప్పేసేది ఎప్పుడు బోర్డు తిప్పేస్తాము, నేను ఐపీ పెట్టలేదు,
అదేవిధంగా నేను పారిపోలేదు, దేశం వదిలి పారిపోలేదు. అలాగనేది చాలా మంది చనిపోయారని కూడా నా మీద బ్యాడ్ ప్రాబ్లం చేస్తే అది కూడా నేను సమాధానం చెప్పాను. ఐపీ పెట్టను, పారిపోను, చనిపోను, భయపడే ప్రసక్తే లేదని కూడా నేను నా మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు పెండింగ్లో ఉన్న డిపాజిట్ల అమౌంట్ని ఎప్పటికి ఇస్తారు అనేది వాళ్ళు అడిగేది సార్. సో దానికి మీ నేను గత కొంతకాలం నుంచి ఎలా క్లియర్ చేయాలనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. కొంతమంది ఫోన్లు దిగిపోవడం వాస్తవమే, మెసేజ్ కొంతమంది పెడుతున్నాను, కొంతమంది చేయకపోవడం అది జరుగుతుంది. ఎందుకంటే నేను టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, వీళ్ళందరికీ నేను పే చేయాలి. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏ విధంగా క్లియర్ చేయాలనేది ప్రయత్నం చేసే క్రమంలో వీళ్ళు చేసే పనులు కూడా నాకు అడ్డంగా తయారైంది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చే టైంకి వీళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో వస్తుంది ఇద్దాం అనుకున్న టైంకి ఇప్పుడు మీడియాలో ఒకడేమో వాట్సాప్ గ్రూపుల ద్వారా కొంచెం బ్యాడ్ గా ప్రచారం చేయడం వల్ల ఏంటంటే అది ఎవరికైతే నాకు సపోర్ట్ చేస్తామన్నారో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు వెనకౌట్ భయపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. 4 సార్లు ఇప్పుడు బ్యాక్అవుట్ అయ్యారు, 4 బ్యాక్అవుట్ అయ్యారు. సో 4 సార్లు కూడా ఈ వీళ్ళు చేసే ప్రయత్నాల వలన నాకు అంటే మెంబర్స్ కి నష్టం జరుగుతుంది, ఆర్గనైజేషన్ నష్టం జరుగుతుంది. ఇది మరి ఏం చెప్పాలనేది వాళ్ళని ఆపటం నా వల్ల తేలదు. మాత్రం వాస్తవం, నా వల్ల నేను చేసే డిలే వలన కొంతమంది సఫర్ అయ్యారు. వారందరికి కూడా నేను క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది, సారీ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నా వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది జరగడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను సారీ కూడా చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా ఇవ్వటం మాత్రం 100%. బట్ నేను టైం అడుగుతుంది, డిలే అవుతుంది కాబట్టి టైం అడుగుతుంది. ఓకే ఓకే, మెయిన్ ఆబ్లిగేషన్ మీ మీద ఏంటంటే సార్ 100 నుంచి 150 కోట్ల కంపెనీ సంబంధించిన సొమ్ముని మీరు బినామీ పేర్ల మీద వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టారు. దీన్ని పక్కాగా ఫ్రాడ్ చేద్దాం ఉద్దేశంతో పెట్టారని కొంతమంది అన్నారు సార్. దాని మీద మీ యొక్క సమాధానం? రైట్ సార్. సో అసలు 100 కోట్లు అనేది లేదులేండి, అన్ని ఊహాగానాలు. అదే అంటే ఏదేదో చెప్పి రాసుకుని 100 కోట్లు అనొచ్చు, 1000 కోట్లు అనొచ్చు, అది రికార్డ్ చెప్తుంది, బ్యాలెన్స్ షీట్ లో అవన్నీ కూడా చెప్తాయి. సో అందువల్ల బ్యాలెన్స్ షీట్ లో ఏముంటే అదే ఉంటుంది, కానీ ఏదో ఊహించుకుని ఏదేదో చెప్పుకుంటే అది నేను సమాధానం చెప్పలేను. రెండోది ఏంటంటే బినామీ అనే అసలు ప్రసక్తే లేదండి. 1 రూపాయి దీని నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి అకౌంట్లకి వెళ్ళలేదు. ఎవరైనా లోన్లు తీసుకున్నా కూడా వాళ్ళకి డిపాజిట్స్, ఎగనెస్ట్ డిపాజిట్స్ మేము ఇస్తాం. ఓకే, అదే విధంగా స్నేహ టీవీకి, మాస్టర్ కి టీవీకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? యాజ్ పర్ రెజల్యూషన్ ఇచ్చాము. దాంతో పాటుగా స్నేహ టీవీ కానీ, మాస్టర్ కి టీవీ కానీ, స్నేహ మ్యాక్స్ మెంబర్స్ అందరికి కూడా రైట్స్ ఇచ్చాం. ఓకే, ఎందుకు ఇచ్చామంటే దీనిలో మెంబర్స్ అయిన అందరికి కూడా ఇప్పుడు జనరల్ మీడియాలో SC ST BC న్యూస్ రావటం లేదు, సమస్యలు ఫోకస్ చేయటం లేదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఓకే ఓకే, అప్పుడు ఈ యొక్క న్యూస్ మీరు ఏది పంపిస్తే అది టెలికాస్ట్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో ఆ యొక్క స్నేహ న్యూస్ కానీ, మాస్టర్ కి టీవీ ఛానల్ న్యూస్, అంబేద్కర్ టీవీ అది, అవును, వాటిల్లో టెలికాస్ట్ చేయడానికి ఏ స్నేహ మెంబర్ పంపించినా న్యూస్ పంపిస్తే టెలికాస్ట్ చేసే విధంగా హక్కులు ఇచ్చాం. ఓకే ఓకే, అయితే సార్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మీడియాలో మీ యొక్క సంస్థ గురించి, మీ గురించి దుష్ప్రచారం వెనకాల ఏదైనా కుట్ర దాగుందని కొంతమంది మీ సన్నిహితులు నాతో అన్నారు. శివభాగ్యారావు గారు అలా కాదు, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందేమో శ్రీనివాస్ గారు, మీరు ఆలోచించి చూడండి అట్లా అని కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. దీని మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా అటువంటి గారు ఉందా? కుట్ర అనేసి మరి నాకు తెలియదు. ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ అందరు నమ్ముతాను, ప్రతి ఒక్కరు నమ్ముతాను. సో ఇక మీడియాలో ఏమొచ్చింది అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఒకరిని అనటానికి, నేను కూడా మీడియా సంస్థలు నడుపుతున్నాను, నడిపాను. మీడియా సంస్థల్లో ఏమేమి సమస్యలు ఉంటాయి అనేది వాళ్ళకు కూడా తెలుసు. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా కావచ్చు, శాటిలైట్ ఛానల్ కావచ్చు, వాళ్ళకు కూడా తెలుసు. అందరూ బాధలు పడ్డ వాళ్ళే, నేను కూడా ఆ పావులకు చెందిన వాడిని. బట్ నా జీవితంలో ఫెయిల్యూర్ లేదండి. ఫస్ట్ ఫెయిల్యూర్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ సక్సెస్కి వెళ్ళాల్సిందే. ఇంతటితో నేను ఆగను, ఏ సంస్థ కూడా ఆగదు, అన్నీ నడుస్తాయి. బట్
టైం కోసం చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఫైనల్గా అండి, ఇప్పుడు మీ మీద వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏవైతున్నాయో బికాస్ ఆఫ్ డిలే ఆఫ్ పేమెంట్స్, రైట్. ఆ పేమెంట్స్ డిలే కావడం వల్లనే ఎవరైతే డిపాజిటర్స్లు కొద్దిగా ఆగ్రహానికి గురిగా ఉండొచ్చు. దాంట్లో 150 మంది 120 మంది ఒక యూనియన్గా చేసి వైజాగ్లో మీ ఆఫీస్ ముందు వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. సో వాళ్ళకి మీరు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటండి, ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఓకే, వారికనే కాదు ఎవరికైనా డిపాజిట్ హోల్డర్స్ అందరికి కూడా, సపోజ్ నేను కొంతమంది నన్ను కూడా చాలామంది ఫోన్ చేశారు, వైజాగ్ నుంచి కూడా ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు బోర్డు తిప్పేశారు అనేసేసి మీడియాలో చూసాం సార్, అదేవిధంగా మిమ్మల్ని అరెస్ట్ చేయమనేసేసి మీడియాలో చూసాం, బోర్డు తిప్పేస్తే మా డబ్బులు ఎవరు కడతారు, అరెస్ట్ చేస్తే మా డబ్బులు ఎవరు కడతారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేసి కూడా నన్ను అడగటం జరిగింది. సరే, నేను చెప్పింది ఏంటంటే నేను మాట మీదే ఉన్నాను. ఇక టెంట్లు వేసి గొడవలు చేస్తే అది లేట్ అవడానికి కారణం కూడా అదొక కారణం. నేను అబ్జర్వ్ చేస్తున్నా 4 సార్లు అది నా చేతికి వచ్చాయి కూడా వెనక్కి వెళ్ళిపోయాను. సో మా ప్రాపర్టీస్ అమ్మైనా సరే కడతామని చాలా క్లియర్గా చెప్తున్నా. సో ఇక గొడవ చేస్తుంటే ఇక నేను ఎవరిని ఆపుతాను, ఎవరిని ఆపలేం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గొడవ చేసే వాళ్ళు ఏ విధంగా ఇప్పిస్తారు అని వాళ్ళకే అర్థం కావాలి. అదే గొడవ చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఎర్లీగా రావడం కానీ రాని డబ్బులు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుందని ఆశతో వాళ్ళు చేస్తున్నారేమో సార్, వాళ్ళకి మీరేం చెప్తారు? అది అవ్వదు కదా. గొడవ చేసడం వలన నేను ఎవరికైతే నేను మాట్లాడుతున్నాను వాళ్ళకు కూడా తెలిస్తే ఏంటంటే వెనక్కి వెళ్తారు కదా, వెనక్కి వెళ్ళారు ఆల్రెడీ. ఇది అనుభవంతో చెప్పామాట, వెనక్కి వెళ్ళారు కదా, గొడవ చేయడం వల్ల వెనక్కి వెళ్ళారు. సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల సరే ఓకే ఏదో అరెస్ట్ చేశారు అనుకోండి, నేను రెడీ. అరెస్ట్ చేస్తే నేను డబ్బులు ఎలా కడతాను, నేను ఎలా డబ్బులు తీసుకొచ్చి కట్టగలను? టెంట్ వేసి ఆఫీస్ నడవకుండా చేస్తే నేను ఎలా డబ్బులు కట్టగలను? ఒకసారి కామన్ సెన్స్, అందరూ ఆఫీసర్లే, సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు, నేనా భేదం లేదు, అందరికి నేను ఇవ్వాల్సిందే. ఎవరికి కూడా వాళ్ళు చేస్తున్నారంటే నేను ఆపలేను, అందరికి నేను ఇస్తాను. బట్ ఐ నీడ్ టైం ఓన్లీ. ప్రశాంతంగా ఉంటే ఎర్లీగా అయిపోద్ది, ప్రశాంతం లేకుండా గొడవ చేస్తూ ఉంటే ఏదో కారణాల వల్ల లేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ మీ ఇన్ఫర్మేషన్. ఇది కటికల శివభాగ్యారావు గారు స్నేహ మ్యాక్స్ మీద ఈ మధ్య వచ్చేటువంటి ఆరోపణలు అయితేనండి, లేదా మీడియాలో వచ్చేటువంటి రకరకాల వార్తలకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం ద్వారా మీకు వారి గురించి, వారి యొక్క సంస్థ గురించి పూర్తి అవగాహన వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. థ్యాంక్ యూ. Please like, share and subscribe Sneha TV.